చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా ఆదివారం అంటే మీరందరూ. నో నెగ్లిజెన్సీ. ఆదివారం నెగ్లిజెన్సీ చేస్తే దేవుడు ఊరుకుండే ప్రసక్తే లేదు. ఆదివారం ఏ రోజైనా ఏ పనైనా పెట్టుకోండి, కానీ ఆదివారం దేవునిది. 7 రోజులున్నాయి, 6 రోజులు మీవి, 7వ రోజు నాది అన్నాడు. నాది అని దేవుడు చెప్తే నాది నాది అని దొక్కుంటావా? నీది కాదు కదా అది. 7 రోజులు పని చేసుకోవడానికి నీకు ఆశీర్వదించి, బలమిచ్చి, టయాన్నిచ్చి, బ్రతుకునిచ్చి, నీకు అంతా ఇస్తుంటే ఆదివారం రోజు దేవుని దగ్గరికి రావడానికి ఏం బరువు? దేవుని దగ్గరికి రావడానికి ఏమీ అయిష్టత? ఆదివారం నిర్లక్ష్యమా? అదే అన్నాడు కదా, విశ్రాంతి దినము మీరు బరువు మాయకుడి, ఏది లోపలికి తేవద్దు, ఏది బయటికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉండి నా దినము అది ప్రతిష్ఠిత దినము. వింటున్నారా? అది ప్రతిష్ఠిత దినము. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని ఆజ్ఞాపించాడు యేసు ప్రభు. ఏం చేయమని? బల్లలో పాలు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. విశ్రాంతి దినం చదువుతారా? ప్రతి వారమున అని రండి ఒక మాటను చదువుదాం. అపోస్తలుల కార్యములలో మనకు ఆ మాటలు కనబడుతుంటాయి. ఒకసారి నేను ఆ వచనాలను మీ ఎదుట ఉంచుతాను. 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 4వ వచనం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచునుండెను. ఇక్కడ పౌలు చేసిన పని ప్రతి విశ్రాంతి దినాన దేవునికి ఇచ్చాడు. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తారండి. లూకాస్ అపోస్తలుల కార్యములే స్టార్టింగ్లో ఉంటుంది మనకు ఆ మాటలు. స్టార్టింగ్ 3వ ఇంచుమించు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండే. ఏముంది? అప్పుడప్పుడనుందే. బాగా చూడండి అమ్మా, అయ్యా బాగా చూడండి. ఎడతెగకు ఉందా? అప్పుడప్పుడు నెలలో ఒకసారి అని ఉందా? బాగా చూడండి.